మేషరాశి వారికి 23, 24 పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది. ఏ పని చేసినా కానీ అనుకూలత అనేది ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ సమస్య మాత్రం మీకు రాబోతుందండి. ఈ సమస్య వల్ల మీరు కొంచెం సఫర్ అవుతారు కాబట్టి మేషరాశి వారు ఖచ్చితంగా అండి వీడియోని పూర్తిగా చూడండి. అలానే కాకుండా చివరిలో మనం పరిహారం చెప్పుకుందాం, అది కూడా చేసుకోండి. మంచి ఫలితాలతో ఇంకా మీరు దూసుకువెళ్తారనమాట. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. దైవానుగ్రహం కలగబోతుంది. విపరీతమైన ఆదాయం పెరగబోతుంది. చాలా చాలా మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు. అంటే సంపాదనను పెంచుకోవడానికి, ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, ఒక విలువైన వస్తువుని మీరు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ యొక్క విలువైన వస్తువు అనేది మీకు దక్కే అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. 23, 24 తేదీల్లో మీకు ఎలా జరుగుతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూసుకుందాము. మీరేంటంటే కనుకనండి మనము ముఖ్యంగా ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. మీరు ఏం చేయండి అంటే కనుక మీకు ఎప్పుడు కూడా అండి ఏదో ఒక రకంగా సమస్య అనేది వస్తూనే ఉంటుంది. ఏదో ఒక ప్రాబ్లమ్ని మీరు ఎదుర్కొంటూ ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక బాధను అనుభవిస్తూ ఉంటారు కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే మీరు ఏం చేయండి అంటే ఒక కోడిగుడ్డుని తీసుకోండి. ఎందుకు కోడిగుడ్డుని తీసుకోవాలంటే కనుక రేపు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే 23వ తేదీ 23వ తేదీ మనకు ఆదివారం పడుతుంది కదా. ఆదివారం రోజున ఒక కోడిగుడ్డుని తీసుకోండి. తీసుకున్న తర్వాత దానికి ఏంటంటే కనుక కుంకుమతో ఒక బొట్టు పెట్టండి. పెట్టిన తర్వాత ఆ కోడిగుడ్డుని మీ చేతిలో పట్టుకోండి. జనాలు కొంచెం తక్కువగా తిరుగుతున్నారు, ఈ ప్రదేశంలో ఎవరు లేరనుకుంటారు కదా, అలాంటి ప్రదేశానికి వెళ్ళండి. ఈ పరిహారం ద్వారా కొన్ని సమస్యలు తీరుతాయి. మీకు అనారోగ్య సమస్య తొలగిపోతుంది, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. అలానే కాకుండా పదే పదే మీ మైండ్ డిస్టర్బ్ అయిపోయినా, లేదంటే కనుక విపరీతంగా మాకు చెడు జరుగుతూ ఉంటుందండి, మేము మంచిగా ఆలోచించినా కానీ మాకు చెడు ఫలితాలు వస్తున్నాయి, అసలు ఏం చేయాలో కూడా మాకు అర్థం కావటం లేదనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ పనిని చేయొచ్చు, ఈ పరిహారాన్ని ఆచరించవచ్చు అనమాట. అందుకే కోడిగుడ్డుని తీసుకొని కుంకుమతో బొట్టు పెట్టి మీరు ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళేసి అక్కడ ఏంటంటే కనుక కోడిగుడ్డుని తల చుట్టూదా 11 సార్లు తిప్పి ఆ కోడిగుడ్డు పగలకుండా అక్కడ పెట్టొస్తే ఏమవుతుంది అంటే ఎదుగుదల బాగుంటుంది, లైఫ్లో మీరు ఇంకా సెటిల్ అవుతారు. అలానే కాకుండా మంచి ఫలితాలను చూస్తారు, అద్భుతమైన ఫలితం అనేది రాబోతుంది, విపరీతమైన ధన ఆకర్షణ అనేది జరగబోతుంది, దైవానుగ్రహం కూడా మీకు ఇక్కడైతే పుష్కలంగా కలుగుతుందండి. కాబట్టి మీరేంటంటే వీలుంటే ఈ పరిహారం చేసుకోండి, మీకే తెలిసిపోతుంది. మీపై ఒకవేళ దిష్టి దోషాలు ఉన్నా, లేకపోతే అంటే ప్రతిసారి కూడా దిష్టితో సఫర్ అవుతున్నాము, దిష్టి తీసుకున్నా కానీ పోవటం లేదు అని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ కోడిగుడ్డు పరిహారం అయితే ఉపయోగపడుతుంది. నరదిష్టి వల్ల సంపాదన హరించిపోయింది, సంపాదన లేదండి, సంపాదన వల్ల కూడా మేము చాలా బాధపడిపోతున్నాము, కుటుంబ బాధ్యత అంతా కూడా మా మీదే ఉంది, మాకు సంపాదన లేకపోతే మరి ఎలా అని మీరు అనుకున్నట్టయితే కూడా అండి ఈ కోడిగుడ్డు పరిహారం అయితే ఉపయోగపడుతుంది. కాబట్టి చేసుకోండి. మన ఇంట్లో ఉంటుంది కోడిగుడ్డు కదా, తీసేసుకుని మనం ఈ పనిని చేయొచ్చు అనమాట. కానీ కుంకుమతో బొట్టు పెట్టాలి. ఎప్పుడు కూడా ఒకటే కోడిగుడ్డు దాని మీద అంటే గీతలు రాతలు లేకుండా ఇలా బొట్లు ఏవి పెట్టకుండా చేసుకుంటే ఆ కోడిగుడ్డు పరిహారానికి పనిచేయదనమాట. అదే దానిపైన ఈ విధంగా గీత గీసినా లేదంటే కనుక బొట్టు పెడితే అది పర్ఫెక్ట్గా పరిహారానికి పనిచేస్తుందని అర్థం అనమాట. అందుకే మీరు మీ మేషరాశిని బట్టండి గ్రహస్థితుల మార్పులు, అలానే కాకుండా స్థితిగతుల్లో కొన్ని మార్పులు చేర్పుల వల్ల ఏంటంటే కొన్నిసార్లు శుభ ఫలితాలు ఉంటాయి, అశుభ ఫలితాలు ఉంటాయి. మానవ జీవితం అన్న తర్వాత, గ్రహస్థితులు అన్న తర్వాత ఏంటంటే కనుక అంటే పై స్థాయి ఉంటుంది, కింది స్థాయి కూడా ఉంటుంది. ఎప్పుడు పై స్థాయిలో ఉండలేము, అలానే కింది స్థాయిలో కూడా ఉండలేము, మధ్య రకంగా ఉంటూ ఉంటాం. ఒక్కొక్కసారి పై స్థాయిలోకి వెళ్తూ ఉంటాం, మళ్ళీ కింది స్థాయిలోకి వచ్చి పడుతూ ఉంటాం. ఇదంతా కూడా ఏంటంటే కనుక గ్రహాల మార్పుల చేర్పుల వల్ల జరుగుతూ ఉంటుంది. గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నప్పుడు, స్థితిగతి బాగాలేనప్పుడు, పూర్వకర్మ శాపాలు ఉన్నప్పుడు, కొన్ని అంటే ఇబ్బందులు మన జాతకంలో ఉన్నప్పుడు మనకేంటంటే కనుక అశుభ ఫలితాలు వస్తాయన్నమాట. శుభ ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే కనుక దైవానుగ్రహం ఉండి మనకంతా కూడా అంటే ఇంకా మంచి జరుగుతుందంటే ఇంకా మంచి జరుగుతుందన్నమాట. పుష్కలంగా అప్పుడు దైవానుగ్రహం ఉందని మనం అర్థం చేసుకోవాలి. దైవానుగ్రహం లేకపోతే కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఇబ్బందిని మనం సరి చేసుకోవాలి. అది కూడా ఏంటంటే కనుక ఇలాంటి పరిహారాల ద్వారా మనం సరి చేసుకోవచ్చండి. అందుకే రేపు ఆదివారం 23వ తేదీ మీరు ఈ విధంగా చేసేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇక మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికండి ఈ మధ్య కాలంలో ఏంటంటే కనుక నీరసంగా ఉండిపోవటం, పని చేయాలంటే చేత కాకపోవటం, ఎక్కువగా ఏంటంటే కనుక బద్ధకంగా అయిపోవటం, అసలు ఏం పని చేయాలి అన్నట్టుగా ఏంటంటే కనుక అయోమయ పరిస్థితులు పడిపోయి ఉన్నారు. ఏ పని చేయాలన్నా కానీ ఇంట్రెస్ట్ రావటం లేదు, అసలు ఏం చేయాలి, మేము ఎలా బ్రతకాలి, ముందుకు ఎలా వెళ్ళాలి అన్నట్టుగా ఆలోచనలు పడిపోయారు కదా. ఆ ఆలోచన పక్కన పెట్టండి, ఆలోచన పక్కన పెట్టేసి పనులు చెయ్యండి. పనులు చేయటంలో వీరేంటంటే కనుకనండి చాలా చక్కగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే పనిని మొదలు పెడితే మధ్యలో ఆపరు. ఒకవేళ చెయ్యాలనుకుంటే అంటే ఆలోచించి చేస్తారనమాట. పనులు చేద్దామా వద్దా, చేస్తే ఆపకూడదు అన్నట్టుగా ఏంటంటే డిసైడ్ అయి చేస్తారు. కానీ మంచి స్వభావాన్ని కలిగి ఉంటారండి, మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక అనుకూలంగా మార్చుకుంటారు. ఒక్కసారి పనిని మొదలు పెడితే ఆ పనిలో ఎలాంటి ఆటంకాలు వచ్చినా, అడ్డంకులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఆ పనిని ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారనమాట. అలాంటి స్వభావాన్ని వీళ్ళు కలిగి ఉంటారు. నలుగురిలో ఏంటంటే కనుక మంచి పేరు, ప్రతిష్టత, గౌరవాన్ని దక్కించుకుంటారు.
అలాగే మీరేంటంటే కనుక ఈ మేషరాశి వారు ఎప్పుడు కూడా కంటికి సంబంధించిన సమస్య, లేదంటే కనుక ఎక్కువగా మలబద్ధకం సమస్య, గ్యాస్ ప్రాబ్లం ఇలాంటి వాటితో సఫర్ అవుతూ ఉంటారనమాట. అలాంటివి కూడా పోవాలంటే చిన్న చిన్న అంటే పద్ధతులు, ఆహారంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోండి, సరిపోతుంది. మీరేంటంటేనండి ఎక్కువగా ఆలోచించడం వల్ల, కంటి నిండా నిద్ర లేకపోవటం వల్ల కొన్ని సమస్యలు మీరే తెచ్చుకుంటున్నారు. వాటిని పక్కన పెట్టాలంటే కనుక కంటి నిండా హాయిగా నిద్రపోండి. ఆలోచన పక్కన పెట్టండి. లైఫ్ అన్న తర్వాత ఏంటంటే కనుక కష్టాలు, సుఖాలు, బాధలు ఇవన్నీ కూడా సర్వసాధారణం. ఇది లేనిది జీవితం అనేది అసలు ఉండనే ఉండదండి. అంటే మానవ జీవితం అన్న తర్వాత కష్టాలు వస్తూ ఉంటాయి, దుఃఖిస్తూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, అన్నీ మనం చేస్తూ ఉంటాము. దాన్ని మనం లైఫ్ అంటాము. ఏది లేకుండా హ్యాపీగా ఉంటే ఇంకా మన లైఫ్ వేస్ట్ కదా. మనకు అనేక రకాల రోగాలు వస్తూ ఉంటాయన్నమాట. అందుకే లైఫ్లో కొన్ని ఒడిదుడుకులు ఉంటూ ఉండాలి. అలా ఉంటేనే మనకు లైఫ్ విలువ తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇక అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక మనమండి చూసుకున్నట్టయితే ఈ 2 రోజులు కూడా మీకు అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయండి. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది. ప్రతిదీ కూడా మీకు అనుకూలించబోతుంది. మంచి ఫలితాలు అయితే ఇక్కడ పుష్కలంగా కనిపిస్తున్నాయి అనమాట. అంటే మంచి ఫలితాలు అంటే కనుక ఇక్కడ 100కు మీకు ఒక 80% బాగుంటుందండి. 20% ఎందుకు బాగుండదంటే కనుక కొంచెం అంటే ఇలా మనం చెప్పాం కదా ముందే, చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల పనులలో ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే కొంచెం స్థితిగతుల మార్పుల వల్ల కూడా కొన్ని అంటే ఇబ్బందులు అనేవి వస్తున్నాయన్నమాట. కొంచెం జాగ్రత్త వహించండి. అలానే కాకుండా మీకు ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఎలా అంటే కాలు జారి కింద పడిపోవటం, లేదంటే కనుక దెబ్బలు తాకటం, ఇలాంటివి ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో అయితే జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం తడి ఉండే దగ్గర చూసుకోండి. అలానే నడిచేటప్పుడు కూడా కొంచెం ఫాస్ట్గా నడవకుండా కొంచెం స్లోగా నడవండి. ప్రతిదీ కూడా ఏంటంటే కనుకనండి వాహనం నడిపేటప్పుడు కావచ్చు, లేదంటే అంటే 2 చక్రాల వాహనం, 4 చక్రాల వాహనం ఇలా నడిపేటప్పుడు మీరు తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. లేకపోతే ఇబ్బందులు కలుగుతాయి, కింద పడతారు. ఖచ్చితంగా కింద పడి గాయమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అదొకటి చూసుకుంటే మిగతా అదంతా కూడా మీకు పర్ఫెక్ట్గా ఉండబోతుంది. ధన విషయంలో ఏంటంటే కనుక డబ్బు మీ చేతికి అందుతుందండి. ధనలాభం కలుగుతుంది. ధనం 4 వైపుల నుంచి ఆకర్షిస్తుంది. డబ్బు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కనుక వృధా ఖర్చులు అధికంగా ఉంటాయి. అంటే డబ్బు ఉన్నప్పటికీ మీకేంటంటే కనుక అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటికి డబ్బు అంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట. అది కూడా మీరు చూసుకోండి. డబ్బు ఖర్చు అంటే పెట్టేటప్పుడు ఆచితూచి డబ్బు అనేది ఖర్చు పెట్టండి. అలానే కాకుండా ఎవరికైనా అప్పుగా డబ్బు ఇచ్చేటప్పుడు కూడా ఆలోచించండి. మీ చేతులు గుంట ఎవరికైనా డబ్బు ఇస్తే మాత్రం తిరిగి అసలు రాదండోయ్. కాబట్టి అది కూడా మీరు చూసుకోండి. వీళ్ళు ఏంటంటే కనుక మంచి తత్వాన్ని కలుగుంటారు. మంచి రాశివారని చెప్పొచ్చు. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక 1-2 సార్లు ఆలోచించి పనులు మొదలు పెట్టడం కానీ, పనుల్లో అంటే విజయాన్ని సాధించడం కానీ వీళ్ళ యొక్క లక్ష్యం అని చెప్పొచ్చు. ప్రతి పని కూడా సక్సెస్ చేయాలని తపన పడిపోతూ ఉంటారు. కొన్ని పనులు చేయలేకపోతారు. కొన్ని పనులకు ఏంటంటే కనుక ఇతరుల సహాయ సహకారాలు తీసుకుని పనులను కంప్లీట్ చేస్తారు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే మనం చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి పూర్వకాల ఆస్తుల పరంగా ఏంటంటే కనుక కొంచెం లాభదాయకంగా కనిపిస్తుంది. పూర్వ ఆస్తులపైన ఏంటంటే కనుక చర్చించే అవకాశం అయితే ఉంటుంది. ఆస్తి తగాదాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆస్తుల పరంగా లాభదాయకంగా ఉంటుంది. కోర్టు కేసుల పరంగా బాగా కలిసి వస్తుంది. ఇబ్బంది అనేది కనిపించడం లేదు. అలానే ఏంటంటే కనుక ఫ్రెండ్స్ సర్కిల్ బాగుంటుంది. బంధువర్గం బాగుంటుంది. అలాగే భార్యాభర్తల బంధం కూడా బాగుంటుందండి. మేషరాశిలో ఉండే వాళ్ళకి, అమ్మ నాన్న వాళ్ళకి ఏంటంటే కనుక శ్రమ, కష్టము, అనారోగ్యము ఇవి ఉన్నాయి కదా, ఇవి తొలగిపోతాయి. కొంచెం ఏంటంటే కనుక వీరికి అంటే లాభ పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. అనారోగ్య ప్రాప్తి అనేది అంటే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. అనారోగ్యం అనేది తొలగిపోతుంది అనమాట. దైవారాధన చేయండి. దైవాన్ని ఆరాధించండి. మేషరాశిలో ఉండే కొంతమంది పిల్లలకి ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కదా, చిన్న చిన్నవి, అవి కూడా ఇప్పుడు చూసుకున్నట్టయితే అవి కూడా వెళ్ళిపోతాయండి. అవి కూడా ఏంటంటే జీవితంలో నుంచి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. పిల్లల పరంగా, ఉద్యోగాల పరంగా, వృత్తుల పరంగా, వ్యాపార పరంగా, అన్ని రంగాల పరంగా బాగుంటుంది. సాఫ్ట్వేర్లకు బాగుంటుంది. రాజకీయ నాయకులకు బాగుంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. అలానే కాకుండా ఫైనాన్షియల్గా బాగుంటుంది. సంఘంలో మంచి పేరు, మంచి పురోగతి సంపాదించుకుంటారు. చీటీ పరంగా లాభదాయకంగా ఉంటుంది. అడిగిన వ్యక్తులు డబ్బిస్తారు. అలానే కాకుండా జీతాలు మీకు ఇక్కడ అందే అవకాశం ఉంటుంది. అంటే జీతాలు అంటే కనుక బోనస్, ఎక్స్ట్రా డబ్బులు మీకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ సర్కిల్ వల్ల ఏంటంటే కొంచెం లాభ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువగా కష్టం అనేది పెరుగుతుంది. అంటే శ్రమ పెరుగుతుంది. బాగా కష్టపడుతూ ఉంటారు. కష్టపడ్డ దానికి ప్రతిఫలం అనేది లభిస్తుంది. అలానే కాకుండా ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది. ప్రతిదీ కూడా మీకు ఇక్కడ సిద్ధించే అవకాశం ఉంటుందన్నమాట. ఇక మీరేంటంటే కనుక మీకు సోమవారం ఈ 2 రోజులు కూడా అంటే 23, 24వ తేదీల్లో బాగుంటుందండి. బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. 24వ తేదీ విద్యార్థులకు బాగుంది. పోటీ పరీక్షలు బాగా రాణించగలుగుతారు. విద్యార్థులు మంచి ఉత్తీర్ణతను సాధించుకునే అవకాశం అయితే ఉంటుంది. చదివింది బాగా గుర్తుకుంటుంది. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక వీరికి అంటే అనుకూలంగా ఉంటుందన్నమాట. అలానే మీరు మనం చెప్పినట్టు ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంటే కనుక వాహనం నడిపేటప్పుడు, రెండోది వచ్చేసి కొడుగుడ్డు పరిహారం. ఈ 2 చేసుకోండి. ఇంకా బాగా కలిసి వస్తుంది. ఇబ్బంది కనిపించడం, శత్రువుల ఏడుపులు మీ నుంచి దూరం అయిపోతాయి. శత్రువులు కొంచెం మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. శత్రుత్వం కొంచెం తగ్గిపోతుంది. అలానే కాకుండా శత్రువుల వల్ల లాభ పొందే అవకాశం అయితే ఉంటుంది.
షూరిటీ సంతకాలు చేయకండి. సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఒక్కొక్కసారి ఏంటంటే కనుక కోపం వచ్చినప్పుడు కంట్రోల్ కాదు కాబట్టి కొంచెం కోపాన్ని అదుపులో పెట్టుకోండి. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడితే మీకే మంచిదనమాట. మీకే మంచి ఫలితాలు ఉంటాయని మనం చెప్పొచ్చు. మంచి పేరు ప్రతిష్టత ఉంది, మంచి అంటే సంఘంలో మంచి గుర్తింపు ఉంది, కానీ ఆ చెడ్డ పేరుగా మార్చుకోకండి. మాట్లాడే పద్ధతి కొంచెం మార్చుకోండి. అలానే కాకుండా ప్రతిదీ ఆలోచించండి. షూరిటీ సంతకాలు మధ్యవర్తిత్వం మాత్రం అస్సలు చేయకండి. భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నమాట.